బాక్స్ కోసం అని బొరుగులు మిక్చర్ చేసుకుంటున్నానండి. దానికి కానీ నేను ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నానండి. ఫస్ట్ అయితే పల్లీలు వేపుకుంటున్నాను. ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాజు కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మకానా వేసుకున్నాను. మకానా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఫ్రై చేసినప్పుడు. ఇందులో కొంచెం అంత మిర్చి వేసుకున్నానండి. అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మిర్చి ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే కొంచెం ఎసిడిటీ లాగా వస్తుందండి మనం తిన్నప్పుడు. అలా రాకుండా ఉండాలంటే తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, చాలా తక్కువ అంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలండి. అలానే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో ఇవన్నీ తేలిగ్గా అయిపోయేలాగా ఫ్రై చేసేయాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మరమరాలు కూడా ఇందులో వేసేసుకొని ఇంకో 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉండే బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయిందండి. హెల్దీ అండ్ టేస్టీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ స్నాక్ని చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.